ఏ హృదయంలో దేవుని వాక్యం పడుతుందో ఆ హృదయం మీద ఆధారపడి దాన్ని బేస్ చేసుకుని ఆ ఫలితం అనేది ఉంటుంది. అందుకే మంచి నేలను పడిన విత్తనము, ఆ మంచి నేల అంటే మంచి హృదయము అని అర్థం. మీకు డౌట్ రావచ్చు, దేవుడి దగ్గరికి మంచి హృదయాలు వస్తాయా? దేవుడి దగ్గరికి వచ్చిన హృదయాలన్నీ ఎలాంటి హృదయాలు? నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు, రైట్? ఇప్పుడు ఏ హృదయం అయితే పాడైపోయిందో ఆ హృదయాన్ని కదా ప్రభు పిలిచాడు. బాగున్న హృదయం ప్రభుకి ఎందుకు? రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అన్నాడు ఆయన. అంటే వైద్యుడు ఎవరికి కావాలి? ఇప్పుడు రోగికి కావాలి. రోగిని పిలిచాడు యేసు ప్రభు, రోగికి ఆహ్వానం పలికాడు. సో ఈ వచ్చినటువంటి వారు ఏ హృదయం గల వారు వస్తారు అంటే చెడిపోయిన హృదయం గల వారే వస్తారు. మంచి హృదయం గల వారు రారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్తాను. హాస్పిటల్కి ఎవరు వెళ్తారంటే రోగులు వెళ్తారు, కానీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేది రోగులు కాదు. నా పాయింట్ మీకు అర్థమైందా? అంటే దేవుని వాక్యం రోగిని స్వస్థపరిచి పంపించేది. అర్థమైందా? అది దేవుని వాక్యానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం.